హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది బుకింగ్స్ చూస్తుంటే డే 1 మాత్రం రికార్డులు పగిలిపోవడం ఖాయం. ఇది ఫిక్స్ అయిపోండి. అంటే లిమిటెడ్ ఏరియాస్లోనే కొన్ని షోస్ ఓపెన్ చేశారు భయ్య. డిస్ట్రిక్ట్లోనే బుక్ మై షోలో ఆ ర్యాంపేజ్ ఎలా ఉందంటే గంటకి 6,000 నుంచి 7,000 వరకు టికెట్లు తిరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఓవరాల్గా ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. ఇంకా నైజం బుకింగ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఏపీలో మాత్రం ర్యాంప్ వేరే లెవెల్లో ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, నైజం మొత్తం ఇక తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇంక ఇండియా వైడ్గా ఒక్కసారి బుకింగ్స్ ఓపెన్ అయితే మాత్రం రామ్ చరణ్ రికార్డుల వేట. ఇంక మీరు గోల్డెన్ డేస్కి వెళ్ళిపోయారు భయ్య. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. నాకు డిస్ట్రిక్ట్ యాప్లో ఆ యానిమేషన్ ఏదైతే ఉందో సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసినప్పుడు అదిరిపోయింది ఎవరు డిజైన్ చేశాడు కానీ. సో నేనైతే వైజాగ్లో ఇప్పుడు సంగం శరత్ ఇంకా కిన్నెర ఈ 2 థియేటర్లో సినిమా చూద్దాం అనుకున్నాను. ఇంకా మెలోడీ బాగుంటుంది, జగదమ్మ బాగుంటుంది, కానీ మెలోడీ అయితే మరీ దారుణంగా ఉంటుంది చూడలేం. అంటే ప్రతి ఒక్కరు అందులో చూడాలనుకుంటారు ఆ సౌండ్ సిస్టమ్ కానీ అది కానీ. నాకైతే మాత్రం బాగా సెలబ్రేషన్స్ అవి పిచ్చిగా జరిగేవి మాత్రం సంగం శరత్ కాబట్టి సంగం శరత్ వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ కిన్నెరకి అయితే టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు సంగం శరత్ పరిస్థితి అంటే ఇంకా జేబులో వేయి పెట్టుకుని థియేటర్కి వెళ్ళిపోవడం ఇంకా మరి ఫిక్స్ అయిపోవచ్చు. సో ఇక ఇప్పుడు ప్రజెంట్ పెద్దిగాడి బుకింగ్స్ హవా ఎలా ఉందంటే మాత్రం చెప్పాను కదా భయ్య, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎలా అంటే హడావిడిలో చేయడం ఇవి అవి ఆ విషయాలన్నీ పక్కన పెడితే టైం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. స్లీపర్ సెల్స్ లాగా వచ్చి హడావిడి చేస్తారు. వచ్చి టికెట్ల విధ్వంసం అయినా సరే, సెలబ్రేషన్స్ విధ్వంసం అయినా సరే, అది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తర్వాతే అన్ని రేంజ్లో చేస్తారు. చూడండి, నిన్న కట్అవుట్ సెలబ్రేషన్స్ కానీ, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ముఖ్యంగా ఈరోజు రామ్ చరణ్ గారు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే రామ్ చరణ్ గారి దిగక ముందే ఆయన బాడీ గార్డ్తో సెల్ఫీలు దిగడం అనేది మాత్రం ఇది వేరే లెవెల్ రికార్డ్ భయ్య. సో ఇప్పుడు ప్రజెంట్ ఓవరాల్గా ఇండియా వైడ్గా బుకింగ్స్ మొదలైన తర్వాత ఆ ర్యాంపేజ్కి నిజంగా సర్వర్లు షేక్ అవుతాయి, సర్వర్లు డౌన్ అవుతాయి. లిమిటెడ్ ఏరియాస్తోనే ఈ రేంజ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2 కోట్లు గ్రాస్. మన ఉత్తరాంధ్ర అదేవిధంగా ఏదైతే ఆంధ్రాలో కొన్ని షోస్ రిలీజ్ చేశారో ఇంకా చూడండి, ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ కాకముందే ఈ టైప్ ఆఫ్ రికార్డులు అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రీమియర్ ఇండియాలో అంటే ఓజీ సినిమా దాదాపు 62 కోట్ల ఎంత ఉంది. ఇక నెక్స్ట్ దాని తర్వాత దురంధర్ అనేది బిగ్గెస్ట్ ప్రీమియర్ రిలీజ్ అనమాట. బిగ్గెస్ట్ మామూలుగా కాదు. సో ఇప్పుడు పెద్ది అనే సినిమా ఈ 2 సినిమాల్ని కొడుతుందా అంటే ఖచ్చితంగా కొట్టచ్చు. ఎందుకంటే కాకపోతే అక్కడ ఓజీ సినిమాకి వచ్చేసరికి ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టారు ఆ టైంలో. సో ఇప్పుడు మరి దురంధర్ ఆ 60 కోట్ల ప్రీమియర్స్ ఏదైతే ఉందో అది కానీ కొడితే మాత్రం రామ్ చరణ్ గారు పెద్ద సినిమా లెవెల్ వేరు మారిపోతుంది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమా, ఇప్పుడు ఎలాంటి సంచలనాలు, సినిమా గురించి మాట్లాడిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఎవడు అడిగినా సరే ఒకటే చెప్తున్నారు, బుచ్చిబాబు అనేవాడు ఒక పెద్ద అల్టిమేట్ స్టోరీ రాశారు, దానికి ప్రాణం పోస్తారు యాక్టింగ్తో రామ్ చరణ్ గారిని. సో ఈరోజు బుకింగ్స్ చూస్తుంటే లిటరలీ నిజం చెప్తున్నా భయ్య, నాకంటే నా ఫ్రెండ్స్లోనే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు. నాకంటే ముందు బుక్ చేసుకున్నారా, ఏంట్రా మేము టికెట్ పెట్టారు తీసుకోవాలి. చూడండి, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం సినిమాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సినిమా పెద్ది అని మారిపోయింది. అలా కొన్ని సినిమాలకే జరుగుతుంది, అందులో పెద్ది ఒక సినిమా. సో ఇప్పుడు ఓవరాల్గా పెద్ది డే 1 లెక్కలు ఇవన్నీ మాట్లాడుకుంటే ఖచ్చితంగా 220 కోట్లకు మించి డే 1 ఉంటుంది భయ్య. మరి ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ షోస్ చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఫైనల్ అవ్వలేదు, కొన్ని ఏరియాలు ఏది అంటున్నారు, కానీ అవేవి నమ్మకండి. కంప్లీట్గా మైత్రి మూవీ మేకర్స్ అయితే చాలా క్లియర్గా రాజాసాబ్ విషయంలో వాళ్ళకి ఎలాంటి దెబ్బ పడిందో తెలుసు, ప్రీమియర్ విషయంలో కానీ జీవరాలనేది, కానీ అలాంటివి ఏవీ లేకుండా చాలా క్లియర్గా ఉన్నారు. కంటెంట్ను కూడా ఆల్రెడీ ఓవర్సీస్కి పంపించేశారంటే చూడండి ఎంత ప్లానెడ్గా ఉన్నారో. సో దీన్ని బట్టి అన్నీ అనుకున్న విధంగా జరిగితే 220 కోట్లకు పైగా డే 1 పడవచ్చు. సో ఇక ప్రజెంట్ బుకింగ్ ర్యాంపేజ్ ఈ రేంజ్లో ఉంటే లిమిటెడ్ ఏరియాస్తో ఓవరాల్గా రిలీజ్ అయితే నాకు అదే ఇంకా నార్త్ గీర్త్ మొత్తం తెరుచుకుంటే నేను చెప్పిన లెక్క తప్పొద్దేమో, ఏ 300కి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ అయిపోయింది, ఇంకా డ్రై సీజన్ ఇది. సో దానికి తోడు థియేటర్లో కరెక్ట్ బొమ్మ పడి చాలా రోజులు అయిపోయింది భయ్య. దురంధర్ తర్వాత మళ్ళీ ఒక డ్రై కళ వచ్చేసింది. మనశంకర్ వరప్రసాద్ తర్వాత దురంధర్, మళ్ళీ ఇప్పుడు పెద్ది అనే సినిమా మాత్రం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారి కెరియర్లోనే కాదు, బాహుబలి సినిమా గురించి ఇండియా మొత్తం ఎలా మాట్లాడుకుందో పెద్ది అనే సినిమా గురించి ఇండియా మొత్తం అలాగే మాట్లాడుకుంటుంది. సో ఇప్పుడు ఇలాంటి సినిమాకి సంబంధించి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు,
కానీ నాకు తెలిసినంత వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎలాంటి సర్ప్రైజెస్ ఉండకపోవచ్చు అనేది ఇప్పటివరకు తెలుస్తున్న న్యూస్. కానీ బుచ్చిబాబు మాత్రం ఫ్యాన్స్ కోసం ఏదో దాచే ఉంటాడు. ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ ఇచ్చాడు. మన హీరోకి అనుకున్న లెక్క ఇచ్చాడు. మన హీరో డాన్స్ చేయాలనుకున్న అలాంటిది ఇచ్చాడు. ఒక బూరమాస్ క్యారెక్టర్‌లో చూడాలనుకున్నాం దింపేశాడు. మంచి ప్రమోషన్స్ చేయించాడు. అసలు బయటికే రాని రామ్ చరణ్ గారితో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇప్పించాడు. ఇన్ని చేసిన బుచ్చిబాబు కోసమైనా సరే సినిమా హిట్ అవ్వదు భయ్యా. హిట్ అంటే మామూలు సాదాసీదా కాదు. ఎలా ఉండాలంటే టాప్ 1, టాప్ 2 లెక్కలు ఉంటాయి చూడండి. 'పెద్ది' అనే సినిమా రికార్డులు కొట్టాలంటే కనీసం వేరే వాళ్ళకి ఒక 5, 6 ఏళ్ళు పట్టాలి. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి భయ్యా. ఎన్ని అవమానాలు భయ్యా RRR తర్వాత. మా హీరో రేంజ్ ఏంటి, ఆయన చేసిన సినిమాలు ఏంటి, రామ్ చరణ్ గారు అభిమానులు పడిన కష్టం అంతా ఇంత కాదు. సో దానికి ప్రతిఫలంగానే బుచ్చిబాబు అనేవాడు వచ్చాడు. దానికి తోడు రామ్ చరణ్ గారిలో ఉన్న మొత్తం కసిని ఎలా మండించాడో తెలియదు కానీ భయ్యా, అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, ఆ చికిరి సాంగులు కానీ, హల్లో హల్లోల్లో కానీ నాకైతే మొన్న వచ్చిన మస్సా మస్సా ఇవన్నీ వింటుంటే థియేటర్లో నాకు తెలిసి రిపీట్స్లో చాలా రోజుల తర్వాత సాంగ్స్ కోసం రిపీట్స్లో వెళ్తారు భయ్యా. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యాజిక్ మామూలుగా లేదు. ఇది కంబ్యాక్, మామూలు కంబ్యాక్ అది ఏఆర్ రెహమాన్ గారి. సో ఇంత పాజిటివిటీ ఉంది కాబట్టే బుకింగ్స్ తెరిచిన వెంటనే ఏ షో అయినా సరే సంబంధం లేదనే రేంజ్లో టికెట్లు బుక్ చేసి పారదూపుతున్నారు జనాలు. ఇక నాకైతే ప్రీమియర్స్ని కొడతా. నెక్స్ట్ మరుసటి రోజు 11వ షో, ఈ 2 షోస్ మనం ఫిక్స్ అయిపోవచ్చు. సో మీరు కూడా ఇంకెక్కడ ఎలా ఏంటి ఏరియాలో టికెట్స్ బుక్ చేసుకున్నారో, వైజాగ్లోనే ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ చేయండి. సో ఇక 'పెద్ది' అనే సినిమా పెట్టబోయే సంచలనాలు, పెట్టబోయే రికార్డులు, పెట్టబోయే ఎలాంటి ఇంకా ఓవర్సీస్ టాకులు ఇవన్నీ మాట్లాడుకుంటే నేను మొన్నే చెప్పా. ఓవర్సీస్‌లో 1 మిలియన్ దాటదు అది ఇది అని ఎవడెవడో నెగెటివ్ ప్రాపగండా చాలా చేశారు. అలా చేసిన వాళ్ళందరికీ ఇంకో 2 రోజులు ఉంటుండగానే 1.5 మిలియన్ కొట్టాడు. అదే కదా భయ్యా చెప్తున్నా కదా, రామ్ చరణ్ అనే వ్యక్తి ఆయన ఫ్యాండమ్ కూడా హనుమంతులు లాంటోళ్ళు. వాళ్ళ శక్తి వాళ్ళకి అంతగా తెలీదు. రాజమౌళి గారు చెప్తారు కదా, కానీ ఆ వేటకి దిగితే మాత్రం చాలా సాలిడ్‌గా ఉంటది. ఇప్పుడు అలాంటి వేటకే రామ్ చరణ్ గారు దిగారు 'పెద్ది' అనే సినిమాతో. ఈ సినిమా పెట్టబోయే రికార్డులు ఇందాక చెప్పినట్టు దాదాపు ఆ రికార్డులు కొట్టాలంటే 5, 6 ఏళ్ళు పడుతుంది ఎవరికైనా సరే. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో ఏంటి భయ్యా ఎప్పుడు అంటే పాజిటివ్‌గానే చెప్తుంటావు, ఏ సినిమా గురించైనా నెగెటివ్ చెప్పు అనే టైప్‌లో కొంతమంది మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఒకే కంటెంటా ఇది అయ్యే అంటే చెప్పేస్తున్నాను ఓపెన్‌గా. రేపు పొద్దున్న ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయినా, అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయినా, మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయినా, ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయినా, ఎవ్వరి సినిమా రిలీజ్ అయినా సరే మనది ఈ టైప్ ఆఫ్ బ్యాటింగ్ ఉంటుంది. ఎందుకంటే భయ్యా తెలుగు సినిమా బావాలి, తెలుగు సినిమా గొప్ప సినిమా అవ్వాలని చెప్పి అదే తెలుగు సినిమా బాగున్నా సరే నెగిటివ్లు చేసుకున్నట్టయితే మనం కాదు. మనం సినిమా పిచ్చోండి. ఎంత సినిమా పిచ్చోండి అంటే నాకు సినిమా యాక్టర్స్తో సంబంధం లేకుండా ఏ సినిమా నేను చూసే అంత పిచ్చి. దానికి తోడు చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరుగుతూ వచ్చాం. ఇది నిజం ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. సో అలాంటిది నా హీరోకి నేను చేసుకుంటే మిగతా అంటే వీళ్ళ బాధ అంటే నాకు అర్థం కావట్లేదు. సో నా హీరోకి నేను ఎంత మోస్తున్నానో నా హీరోకి యాంటీగా ఉన్న హీరోలకి కూడా దానికి మించి మోస్తాను భయ్యా. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఇదే నా ఛానల్ కంటెంట్ అంతే.